హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్, ఆరోగ్య డెంటల్ హాస్పిటల్, బీరంగూడ. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి పిల్లలకి ఎప్పటి నుంచి పేస్ట్ అనేది యూజ్ చేయాలి, టూత్ పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పటి నుంచి బ్రష్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలాంటి పేస్ట్ వాడాలి, ఎంత అమౌంట్లో వాడాలి అనేది ఈ టాపిక్లో డిస్కషన్. ఫస్ట్ పిల్లలు పుట్టిన వెంటనే పళ్ళు లేవు కదా, బ్రష్ చేయించాలా, ఎలా చేయాలి, వాళ్ళకి గమ్స్ అనేది ఎలా క్లీన్ చేయాలి అనేది డౌట్స్ ఉంటాయి. సో పిల్లలు పుట్టినప్పుడు 0 to 6 months టైం వరకు జస్ట్ ఒక పీస్ ఆఫ్ గాస్ తీసుకొని ఫింగర్ చుట్టేసి గమ్స్ని క్లీన్ చేయండి. అదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే ఒక పీస్ ఆఫ్ కాటన్ తీసుకొని ఆ క్లాత్ని ఫింగర్కి చుట్టేసి ఈ ఫింగర్తో జస్ట్ గమ్ మసాజ్ చేస్తే క్లీన్ అయిపోతాయి. ఇది 0 to 6 months మార్నింగ్ అండ్ నైట్ పిల్లలకి స్నానం చేయించినప్పుడు ఈ గమ్ మసాజ్ చేసినప్పుడు టోటల్ టీత్ అనేది క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, 6 monthsకి పిల్లలకి మెల్లగా పళ్ళు రావడం మొదలు పెడతాయి. అప్పుడే మళ్ళీ బ్రష్ అనేది చేయించాలా లేదా అనేది, బ్రష్తో చేయించాలా లేకపోతే ఫింగర్తో చేయించాలా అనేది డౌట్స్ ఉంటాయి. 1 teeth వచ్చినా కూడా బ్రష్ ఇంట్రడ్యూస్ చేయాల్సిందే, బ్రష్తో చేయించాల్సిందే. పళ్ళు రాని చోట సేమ్ ఇందాక చెప్పిన టెక్నిక్ గాస్తో కానీ లేదా కాటన్తో కానీ, పీస్ ఆఫ్ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేయొచ్చు. సో 1 teeth వచ్చినప్పుడు ఎలాంటి బ్రష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని పనులు వచ్చినప్పుడు అంటే మనకి మార్కెట్లో ఫింగర్ టైప్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. ఫింగర్కి ఆ బ్రష్ పెట్టేసేయచ్చు. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎలా ఉండాలంటే బ్రిజిల్ చాలా మెత్తగా ఉండాలి. సో ఇది నీట్గా మీరు పిల్లలకి ఫింగర్ తోటి క్లీన్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి పేస్ట్ వాడాలి మరి అంటే ఫ్లోరైడ్ ఫ్రీ పేస్ట్ అనేది మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. కోల్గేట్లో కూడా ఉంటాయి. అక్కడ ఏజ్ కంపల్సరీ రాస్తారు, 0 to 3 years వాళ్ళు ఈ పేస్ట్ వాడండి అని చెప్పేసి. పెద్దవాళ్ళకి వాడే పేస్ట్లు మాత్రం వాడకూడదు. సో ఈ కోల్గేట్లో కూడా మనకి దొరుకుతుంది. ఇంకా చాలా బ్రాండ్స్లో కూడా పేస్ట్ ఫ్లోరైడ్ మాత్రం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే గబుక్కున వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఆఫ్ పేస్ట్ మింగేస్తే తెలియదు కదా పిల్లలకి. సో అలా ఎక్కువ మింగేస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే కడుపులో ఇరిటేషన్ లాగా వస్తుంది. అండ్ సో దీనివల్ల మనం ఫ్లోరైడ్ ఫ్రీ పేస్ట్ అనేది వాడతాం. ఆఫ్టర్ దట్ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్మనెంట్ మనకి పాల పనులన్నీ ఎరప్ట్ అయిపోతాయి. సో ఇంకా 3 years నుంచి 6 months ఇంకా ఫింగర్ బ్రష్ అవసరం లేదు 3 yearsకి వచ్చినప్పటికీ. అప్పుడు ఎలాంటి బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే హ్యాండిల్ కొంచెం పొడుగుగా ఉండేటట్టు అండ్ బ్రాడ్గా ఉండేటట్టు చూసుకోవాలి. పిల్లలు హోల్డ్ చేస్తే స్లిప్ అవ్వకుండా ఉండాలి. అండ్ దాన్ని హెడ్ వచ్చేసి చిన్నగా ఉండాలి, ఎందుకంటే చిన్న నోరు కాబట్టి హ్యాండిల్ కూడా చిన్నగా సెలెక్ట్ చేసుకోవాలి. బ్రిజిల్స్ ఆటోమేటిక్ సాఫ్ట్గానే ఉండాలి. వాళ్ళకి బ్రషింగ్ పట్ల ఇంట్రెస్ట్ కల్పించాలి. ఎలా కల్పిస్తారు, లైక్ కార్టూన్ టైప్ ఆఫ్ బ్రషెస్ కొనియడం కానీ లేదా వాళ్ళకి ఇష్టమైన కలర్ కానీ ఇలాంటివి కొనియడం వల్ల వాళ్ళకి బ్రషింగ్ టెక్నిక్ పైన కానీ బ్రష్ చేసుకోవడం కానీ ఇంట్రెస్ట్ వస్తుంది పిల్లల్లో. ఆ పేరెంట్స్ చేసేటప్పుడే పిల్లలకు కూడా బ్రషింగ్ చేపిస్తుంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. 6th year వచ్చేటప్పటికి పాల పండ్లు ఊడిపోయి పర్మనెంట్ పండ్లు రావడం మొదలు పెడతాయి. అలా ఎప్పటిదాకా 6th year నుంచి 13th year. అప్పుడు స్మాల్ హెడ్ నుంచి మీడియం హెడ్కి సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే పెరిగిపోయారు కదా పిల్లలు. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే వాళ్ళు బ్రషింగ్ అనేది ప్రాపర్గా ఫ్లోరైడ్ పేస్ట్ అనేది వాడడం జరగాలి. ఇక్కడ పేస్ట్ అనేది చేంజ్ చేయాలి, ఫ్లోరైడ్ పేస్ట్. ఎందుకంటే పిల్లలకి అవగాహన వస్తుంది, నేను పేస్ట్ అనేది మింగకూడదు అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. సో మనము ఫ్లోరైడ్ ఉండే పేస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్లోరైడ్ ఉండడం వల్ల ఏంటి పేస్ట్లో అంటే కొంచెం డికేస్ అవ్వకుండా ఉంటాయి, పండ్లు పుచ్చిపోకుండా ఉంటాయి. సో దీనిలో కూడా పేస్ట్లో కూడా మెన్షన్ చేస్తారు, ఇది 5 to 10 years వాడొచ్చు, 6 to 13 years వరకు వాడొచ్చు అనేది బ్రాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. లైక్ డాక్టర్ రెడ్డీస్ చెరియో పేస్ట్ ఉంది, కిడోడెంట్ పేస్ట్ ఉంది. సో ఇలాంటి పేస్ట్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి. కంపల్సరీ మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేయించడం మాత్రం మర్చిపోకూడదు. అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ పేస్ట్ పెట్టాలి అంటే చిన్న పిల్లలకి ఇంతే సరిపోతుంది.
ఇంకొంచెం పెరిగిన తర్వాత కొంచెం అమౌంట్ పెంచండి. ఇంకా పెరిగిన తర్వాత ఇంకొంచెం. అంతేకానీ అడ్వర్టైజ్మెంట్‌లో చూపించినట్టు బ్రష్ బ్రష్ మొత్తం పుయ్యొద్దు. సో, ఇలా మీరు మార్నింగ్ అండ్ నైట్ కంపల్సరీ బ్రష్ చేపిచ్చి నీట్‌గా ఉంచుకుంటే మాత్రం అండ్ హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల గమ్స్ అనేది హెల్తీగా ఉంటుంది. అండ్ పండ్లు కూడా చిన్న పిల్లల్లో పుచ్చిపోకుండా ఉంటాయి. అండ్ ఈ వీడియోలో మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఏదైనా మీకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసినప్పుడు నేను డెఫినెట్‌గా చూసుకొని ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.